ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మోజులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో పలాసవాసి గ్రీన్ ఆర్మీ సేవా సంస్థల ఆధ్వర్యంలో సే నో టు బెట్టింగ్ యాప్ పేరుతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థి సంఘాలు, సేవా సంస్థలు, పోలీసులు పాల్గొని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై సీరియస్ గా ఉందని, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బెట్టింగ్ రాయిళ్ల కోసం జల్లెడ పడుతున్నామని, బెట్టింగ్ భూతానికి యువత దూరంగా ఉండాలని కాశీబుగ్గ డీఎస్పీ పిలుపునిచ్చారు. అనే అక్రమ మార్గం ద్వారా సంపాదించాలనే ఆలోచన అనేది రాంగు. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా మరి ఆ దిశగానే ఉంటుంది. ఎందుకంటే బెట్టింగ్ చేసుకొని ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటాము. ఇదంతా కూడా మోసపూరితంగానే జరుగుతాయి. ప్రతిదీ కూడా బోల్డంత టెక్నికల్ నాలెడ్జ్తో ఎక్కువ లాభం వాళ్ళకి వచ్చేలాగా ఇవన్నీ డిజైన్ చేయడం జరుగుతుంది. బెట్టింగ్స్ అనేది ఇప్పుడు ఐపీఎల్ కొత్తగా వచ్చింది. అదేవిధంగా అప్పుడు ఐపీఎల్ సీజన్ వచ్చింది. అదేవిధంగా టీవీలో వచ్చిన ప్రతి ఆన్లైన్ లైవ్ గేమ్స్ అన్నిటికీ కూడా బెట్టింగ్ అనేది ఈ బెట్టింగ్ ఆర్గనైజర్స్ చాలా మంది దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరినీ అదుపు చేయాలంటే ప్రజలందరూ సహకరించాలి, స్టూడెంట్స్ అందరూ సహకరించాలి. ఆ సమాచారం పోలీసులకు ఇవ్వాలి. వాళ్ళపైన తప్పనిసరిగా చర్య తీసుకుంటాము. లీగల్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళందరి మీద కూడా వాళ్ళందరినీ కూడా లీగల్ యాక్షన్ తీసుకొని ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది, ఇది తప్పు అనేది. ఈ విషయం పైన మా ఎస్పీ గారైన శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి గారు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. దానివల్ల మన ఈరోజు పలాసవాసి కానీ, గ్రీన్ ఆర్మీ కానీ, మన యూత్ కానీ అందరూ కూడా మాకు సహకరించి వారు ఆర్గనైజ్ చేస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే సందేశం ఏంటంటే, ఈ బెట్టింగ్స్ జోలికి వెళ్ళి అక్రమంగా డబ్బులు సంపాదిద్దామని కానీ, బెట్టింగ్స్ అని ఎనీ గేమ్, ఎందుకంటే ఇవన్నీ ఛాన్స్ గేమ్స్, ఇవన్నీ ఏవో స్కిల్తో వచ్చి సంపాదించి కాదు. అవి ఏవైనా స్కిల్ గేమ్లు అయినా కూడా అనేక రకాలుగా మోసపూరితమైన పరిస్థితులు ఉంటాయి. ఆన్లైన్లో కానీ, సెల్ ఫోన్లో గేమ్లు ఆడి కానీ, ఈ బెట్టింగ్స్ చేసి కానీ జనాలు ఏంటంటే డబ్బులు సంపాదించడం ఆలోచించుంటే అది తప్పది. ఆ మార్గానికి వెళ్ళొద్దు. మంచి మార్గంతో కష్టపడి సంపాదించుకొని మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. మీ తల్లిదండ్రులు కానీ, మీరు కానీ, మీ జీవితాలు కానీ నాశనం చేసుకోవద్దని చెప్పేసి మీ అందరికి కూడా మరొకసారి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా పోలీసులు సహకరించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తే తప్పనిసరిగా అటువంటి అరాచక వ్యక్తులందరినీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈనాడు ఈ సమాజ మెరుగుపరచడంలో యువత పాత్ర చాలా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా నా బాధ్యతగా అని చెప్పేసి మన సొసైటీని వాచ్ చేస్తూ మాకు సహకరిస్తారని చెప్పేసి మరొకసారి